అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏకాదశి ఎందుకు చేయాలి? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన అద్భుత రహస్యాలు ఏంటి? వాటి గురించి తెలుసుకుందాం. మన హిందూ ధర్మంలో ఎన్నో వ్రతాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిలో అత్యంత పవిత్రమైనది ఏకాదశి వ్రతం. ఈ ఒక్క వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే పాపాలు నశిస్తాయి. మనస్సు ప్రశాంతమవుతుంది. భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. అసలు ఏకాదశి అంటే ఏమిటి? ఎందుకు ఉపవాసం చేయాలి? శ్రీకృష్ణ పరమాత్మ ఏకాదశి గురించి ఏమి చెప్పారు? ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. చాంద్రమాసంలో 11వ తేదీని ఏకాదశి అంటారు. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్ష ఏకాదశి, 2 కృష్ణపక్ష ఏకాదశి. అంటే సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. అధిక మాసం వస్తే 26 వరకు ఉంటాయి. ఏక అంటే 1, దశ అంటే 10. మనిషికి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనస్సు. ఈ 11 ఇంద్రియాలను భగవంతుని వైపు మళ్లించడం వల్ల దీనిని ఏకాదశి అంటారు. పద్మపురాణంలో ఒక అద్భుత కథ ఉంది. ముర అనే రాక్షసుడు దేవతలను బాధించసాగాడు. అందరూ శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు. విష్ణువు మురుడితో యుద్ధం చేశాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుంటూ ఒక గుహలో నిద్రించాడు. అప్పుడు మురుడు ఆ విష్ణువుపై దాడి చేయడానికి వచ్చాడు. ఆ సమయంలో విష్ణువు శరీరం నుండి ఒక దివ్య కన్య అవతరించింది. ఆమె మురుడిని సంహరించింది. విష్ణువు మేల్కొని ఆనందించాడు. నీవు ఏకాదశి దేవివి అని వరమిచ్చాడు. నీ రోజున ఉపవాసం చేసేవారికి నా అనుగ్రహం ఉంటుంది అని ప్రకటించాడు. అప్పటి నుండి ఏకాదశి అత్యంత పవిత్రమైన తిథిగా ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణ పరమాత్మ యుధిష్ఠిరునికి ఇలా చెప్పసాగారు. అన్ని యజ్ఞాల కంటే, అన్ని దానాల కంటే, అన్ని తీర్థయాత్రల కంటే ఏకాదశి వ్రతం గొప్పది అని. ఒకసారి భక్తితో చేసిన ఏకాదశి కూడా అనేక జన్మల పాపాలను తొలగిస్తుంది. ఏకాదశి మన శరీరాన్ని మాత్రమే కాదు, మన ఆత్మను కూడా పవిత్రం చేస్తుంది. భగవంతుని స్మరణకు అత్యంత అనుకూలమైన రోజు ఇదే. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఏకాదశి గొప్పతనం గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ యుధిష్ఠిరునికి ఇలా చెప్పాడు. అన్ని యజ్ఞాల కంటే, అన్ని దానాల కంటే, అన్ని తీర్థాల కంటే ఏకాదశి వ్రతం గొప్పది. ఒకసారి భక్తితో చేసిన ఏకాదశి కూడా అనేక జన్మల పాపాలను తొలగిస్తుంది. ఏకాదశి మన శరీరాన్ని మాత్రమే కాదు, మన ఆత్మను కూడా పవిత్రం చేస్తుంది. భగవంతుని స్మరణకు అత్యంత అనుకూలమైన రోజు ఈ ఏకాదశి. ఏకాదశి రోజు ఏం చేయాలి తెలుసుకుందాం. ఉదయం త్వరగా లేవాలి, స్నానం చేయాలి, శ్రీకృష్ణ పరమాత్మకి లేదా శ్రీ మహావిష్ణువును పూజించాలి, తులసి దళాలు సమర్పించాలి, భగవద్గీత చదవాలి, విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని ఎక్కువగా జపించాలి. ఏకాదశి రోజు ఏమేమి తినకూడదు తెలుసుకుందాం. శాస్త్రాల ప్రకారం ధాన్యాలు తినకూడదు. బియ్యం, గోధుమలు, పప్పులు, ధాన్య పదార్థాలు వర్జ్యం తినకూడదు. పండ్లు, పాలు, నీరు, కొబ్బరి నీరు తీసుకోవచ్చు. ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉపవాసం చేయాలి. భగవంతుడు భక్తిని చూస్తాడు, ఆకలిని కాదు. ఏకాదశి చేసిన భక్తుల కథలు. చరిత్రలో ఎంతోమంది భక్తులు ఏకాదశిని ఆచరించి మహాభాగ్యాన్ని పొందారు. పేదవారు, రాజులు, మహర్షులు, గృహస్థులు ఎవరు చేసినా ఫలితం లభించింది. భక్తితో చేసిన చిన్న ప్రయత్నాన్ని కూడా శ్రీహరి ఎంతో ఆనందంగా స్వీకరిస్తారు. ఏకాదశి వల్ల కలిగే లాభాలు. మనసు ప్రశాంతంగా ఉంటుంది, చెడు ఆలోచనలు తగ్గుతాయి, భక్తి పెరుగుతుంది, జపంలో ఏకాగ్రత వస్తుంది, శరీరానికి విశ్రాంతి లభిస్తుంది, ఆధ్యాత్మిక పురోగతి వేగంగా జరుగుతుంది. ఫ్రెండ్స్,
ఏకాదశి కేవలం ఉపవాసం కాదు, ఇది శ్రీకృష్ణ పరమాత్మునికి దగ్గరయ్యే ఒక దివ్య అవకాశం. ఈసారి వచ్చే ఏకాదశిని భక్తితో ఆచరిద్దాం. శ్రీకృష్ణ పరమాత్ముని నామస్మరణ చేద్దాం. మీ జీవితంలో శాంతి, ఆనందం, భక్తి పెరుగుతాయి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.